బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంగన్వాడీ సెంటర్లలో కరెంట్, తాగునీరు, మౌలిక సదుపాయాలు ఉండేవి కావన్నారు మంత్రి సీతక్క. 12,500 అంగన్వాడీ సెంటర్లకు భవనాలు లేకపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. ములుగులో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పౌష్టిక ఆహారంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్టు తెలిపారు. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా తీర్చిదిద్దామన్నారు. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే సెల్ ఫోన్ల కొనుగోలు నిర్వహించామని చెప్పారు. అభివృద్ధిని చూసి కొందరు ఓర్వడం లేదని మండిపడ్డారు మంత్రి సీతక్క. అయినా కూడా పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా పెళ్లి సంబంధం కుదిరిందని తెలుసుకోవాలని వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే రేపు పెళ్లి అయినా మీరు పట్టుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. పాపము అన్ని రకాలుగా నష్టపోతారు కదా. సామాన్లు కొనుక్కుంటారు, ఏదైతే పెళ్లి చేస్తే జీవితాంతం నష్టపోతాయి. చిన్న వయసులో పెళ్లి చేయకుంటే సామాన్లు పెళ్లి అందరూ చెప్పుకున్నాం, మళ్ళీ ఖర్చు పేదోళ్ళు అనుకుంటారు. ఇది మనకు ఒక రకంగా మానసికంగా చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందస్తుగా అందరికి అవగాహన అనేది కల్పించడం అనేది చాలా చాలా అవసరం. అట్లా మీరు మీ సెంటర్లలో కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరినీ కూడా ఈ మధ్యకాలంలో మీ అందరినీ జిల్లాలో 2-3 అంగన్వాడీలను కూడా హైదరాబాద్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మీ సమస్యల మీద మళ్ళొకసారి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక సాలరీ నా దృష్టిలో ఉంది, ఒక సాలరీ ఆగింది. కానీ హాలిడేస్ కానీ ఏజ్ 40 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 50 సంవత్సరాల వరకు కూడా మీరు రేపు వచ్చే ప్రమోషన్స్ కూడా ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఆయన కూడా మేడం శీర్ష మేడం కొంచెం Thank you, ma'am.